భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పేర్కొనే మిడిల్ క్లాస్ ఇటీవల అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ధరలు, జీవన వ్యయాలు ఆర్థిక భారం మోపుతుండగా వేతనాలు మాత్రం పెరగడం లేదు. కేంద్ర బడ్జెట్ మరి మధ్యతరగతి ప్రజల ఆశల్ని తీరుస్తుందా? కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ఆశాజనకమవుతుందా? దీనిపై ప్రజలేమంటున్నారు? హైదరాబాద్ కేబీఆర్ పార్క్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఈరోజు సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బడ్జెట్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న దానిపైన మనతో మాట్లాడడానికి మేధావులు, పెద్దలు మనతో ఉన్నారు షేర్ చేసుకోవడానికి. సార్, మొదటిగా మీరు చెప్పండి, ఈరోజు సెంట్రల్ బడ్జెట్ ఏ విధంగా ఉంటే మీరు బాగుంటుందని భావిస్తున్నారు? సెంట్రల్ బడ్జెట్ పూర్తిగా ఈసారి గతంలో మధ్యతరగతి వాళ్ళని విస్మరించారు. వాళ్ళని విస్మరించకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని పాలసీలు, ట్యాక్సేషను కొన్ని తొలగించేసి వాళ్ళని బాగా గ్రోత్ ఉండేటట్టు చూడాలండి. ఈ హోమ్ లోన్ అనే ఇంట్రెస్ట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంది. సామాన్యుడు 2 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొనుక్కునే పరిస్థితులు లేకుండా అయిపోయింది వాళ్ళ రోజున రేట్లలో. దాని మీద ఆ ఇంట్రెస్ట్ కూడా పడకేసింది. కాబట్టి దీనికి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ చాలా రీజనబుల్గా ప్రొవైడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, లోన్ అందుబాటులో ఉండేటట్టుగా, ఇంట్రెస్ట్ రేట్ అందుబాటులో ఉండేటట్టుగా ఉంచి తర్వాత ఆ ఇండస్ట్రీ కూడా గ్రోత్ అయ్యేటట్టు సామాన్యులు కూడా ఫ్లాట్ కొనుక్కునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. మీరేమంటారు సార్? మీరు ఏ సెక్టార్ని మీరు అగ్రికల్చర్కి మంచిగా ఎక్విప్మెంట్స్, ట్రాక్టర్స్ అవన్నీ సబ్సిడీకి ఇచ్చి ఫార్మర్స్ని హెల్ప్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్కి కానీ బడ్జెట్లో కానీ మంచి వాళ్ళకి రాయితీలు కానీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నాకు. స్మాల్ ఫార్మర్స్ అండ్ బిగ్ ఫార్మర్స్ ఎవరైనా కానీ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయాలి. మీరు ఏ సెక్టార్కి సంబంధించి బడ్జెట్ గురించి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఎక్స్పెక్టేషన్ మధ్యతరగతి సాలరైజ్ పీపుల్ గురించి. ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది దాన్ని కొంచెం పెంచి వాళ్ళకు సాయం హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్లాబ్స్ సిస్టమ్స్ కూడా వాళ్ళు చేంజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో కష్టపడి వాడు సంపాదించిన జీవితంలో దాంట్లో ట్యాక్స్ కట్టేసి కొట్టడానికి ఏం తీసుకోలేదు. సపోజ్ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకోండి, వాళ్ళు అలా కూడా కొనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించాలి. చాలామంది ఇక్కడ అవుతున్నటువంటి మేధావులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఒకటే కోరుతున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అగ్రికల్చర్ రంగంలో, వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, ఆ రేట్ డిడక్షన్స్ విషయంలో, ట్యాక్స్ విషయంలో చొరవ చూపించాలి. దీంతోపాటు ఏదైతే ఎంప్లాయీస్కి విధించే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ప్రీమియం విషయంలో కావచ్చు, అందరికీ అనుకూలమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్గా స్వాగతిస్తామంటున్నారు ఇక్కడ మేధావులు. కెమెరా పర్సన్ యశ్వంత్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.